గారికి, కలెక్టర్ మేడంకి, ఆర్డీఓలకి, మరి నా సోదరులు జ్ఞానేశ్వర్ గౌడ్కి, రమాకాంత్ రెడ్డి గారికి, ఇంకా వివిధ నాయకులందరికీ నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి, చిన్నారులకి, మన పత్రికా విలేకరులకి, సోదరులకి అందరికీ నమస్కారం. మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో ఏముందంటే ఇది కొత్తది తీసుకుని వచ్చారు జీరాంజీ, మరి దీంతో ఎంత మటుకు లబ్ధి ఉంటుందా, లేకపోతే పని ఎక్కువ చేయించుకొని ఏమైనా డబ్బు తప్పియడం జరుగుతుందా, ఏదైనా ఒక ఉపాయంలో ఉన్నారు గవర్నమెంట్ అని చెప్పి అందరు కూడా ఆలోచిస్తున్నారు. మరి అట్లాంటి ఉద్దేశం ఏం లేకుండా ప్రతి ఒక్కరికి 100 రోజుల నుంచి 125 రోజుల దాకా పెంచడం కూడా జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా చూస్తున్నారు, ఇప్పటికల్లా మనము వానాకాలంలో బ్రహ్మాండంగా నీళ్లు పడి మన రిజర్వాయర్లన్నీ కూడా బాగా నీళ్లు చేరుకొని సేద్యానికి కరెక్ట్గా సహాయపడే టైము, కొంచెం వానలు ఫెయిల్ అయ్యేటట్లున్నాయి ఈసారి. మరి ఇట్లాంటి టైంలో పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక సహాయంగా ఉండాలి. మరి జీరాంజీని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకొని రాబోయే కాలంలో మీరు చేసే పని కూడా కరెక్ట్గా మెరుగుగా ఉండాలా. ఏదో పోయినాము, 2 గుంతలు తవ్వినాము, రాపిచ్చినాము, పేరు వచ్చినాము అనేది కూడా ఉండాలి. ఇక్కడ ఉన్న ఏలోకి అందరూ కూడా చెప్పేది ఏంటంటే చేసే పని కరెక్ట్గా పని చేపియండి. ఎందుకంటే వానలు పడినప్పుడు ఆ స్టోరేజ్ గీరేజ్ కూడా కరెక్ట్గా వచ్చేటట్లు. ఇందాక మేడం గారి ఆధ్వర్యంలో చెక్ డ్యామ్లు మనం లాస్ట్ టైం కూడా చేసాము, చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. అదే చెక్ డ్యామ్ల గురించి మొన్న జొన్నగిరిలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగితే చాలా హర్షించినాడు, చాలా మంచి ఐడియా అని చెప్పి. అది మీ ఘనత. మరి అదే కంటిన్యూ చేసుకొని మరి ముందరున్న కాలంలో కూడా ప్రతి ఒక్క ఊర్లలో మనం హంద్రినేవా పైన మనం ఎక్కువ ఆధారపడి ఉన్నాం. మరి దాని పక్కన ఉన్న వంకలు గింకలన్నీ కూడా మనం క్లియర్ చేసుకొని ఈ జీరాంజీ దాని కింద పెట్టుకొని చాలా వర్కౌట్ చేసుకోవచ్చు. మరి మీ కాడ నుంచి చాలా కరెక్ట్ వర్క్ ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం అందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.